ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో విద్యా, వైద్యంతో పాటు రోడ్లు, ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అంటున్న నకరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి వెళ్ళి వివరించే పరిస్థితి పూర్తి స్థాయిలో ఇటు ముఖ్యమంత్రితో సహా మంత్రులతో కూడా చేస్తున్నారు. అదే క్రమంలో నియోజకవర్గాల వారీగా కూడా తాము సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి వెళ్ళి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నకరికల్ నియోజకవర్గంలో కూడా గతంలో అంటే పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను గత 10 సంవత్సరాల కాలంలో పట్టించుకోలేదని, వాటన్నింటినీ పూర్తి చేసే దిశగా తమ అడుగులు వేయడంతో పాటుగా సంవత్సర కాలంలో సాధించిన ప్రగతిని కూడా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజలకైతే వివరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పుడు వీరేశం అంతా ఉన్నారు. అన్న చెప్పండి, సంవత్సర కాలంలో ఏం విజయం సాధించారు? ప్రధానంగా గత 10 ఏళ్లలో పూర్తి కాని పనులు ఏ రకంగా పూర్తి చేశారు? గత 10 ఏళ్లలో పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, పునాదిగాని కాలువ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, ఐటిపాముల లిఫ్టు ఇవేవి కూడా పూర్తి కాలే ఇరిగేషన్ రంగంలో. వీటికి నిధులు సమకూర్చుకొని నిధులు సాధించేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపు ఈ రంగాలకు ఒక ధర్మారెడ్డికి 129 కోట్ల పైచిలుకు, పిల్లాయిపల్లికి 68 కోట్ల పైచిలుకు, 85 కోట్ల పైచిలుకు పిల్లాయిపల్లికి, బ్రాహ్మణ వెల్లంలకు 33 కోట్ల పైచిలుకు, ఐటిపాముల లిఫ్టుకు 100 కోట్ల పైచిలుకు నిధులు ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొని పనుల్ని వేగంగా పూర్తి చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోగలిగాం. దాంతోపాటు రైతుల రుణమాఫీ కూడా మా నియోజకవర్గంలో 364 కోట్ల పైచిలకు రైతులకు 31,000 పైచిలకు రైతులకు మేము రుణాల్ని మాఫీ చేయించుకోగలిగాం. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా ఒకటి తీసుకొని R&B రోడ్లకు ఒక 104 కోట్ల పైచిలకు, పంచాయతీరాజ్ రోడ్లకు 58 కోట్ల పైచిలకు, ఇట్లా అనేక రంగాల్లో రైతుల రుణమాఫీ, రైతులకు బోనస్ విషయంలో కూడా 174 కోట్ల రూపాయలు, CMRF, LOC చెక్కుల ద్వారా, ఇట్లా కళ్యాణ లక్ష్మి ద్వారా అనేక రంగాల్లో దాదాపు నియరెస్ట్ 1,300 కోట్ల రూపాయల నిధులు మా నియోజకవర్గంలో పెన్షన్లు కాక నియరెస్ట్ 1,300 కోట్ల రూపాయలని వివిధ స్కీమ్లలో ఈ నియోజకవర్గానికి మేము తెచ్చుకోగలిగాం. అంటే ఒక సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా గత పాలకులు, గత ప్రభుత్వం దివాలా తీపిచ్చినప్పటికీ మేము ఇన్ని నిధులు ఈ సంవత్సర కాలంలో సాధించడం అనేది చాలా సంతోషంగా, హ్యాపీగా మేము ఫీల్ అవుతాం. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా నకరికల్ నియోజకవర్గం దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు సాధించామని చెప్తున్నారు. ఇంకా పెండింగ్లో అంటే ఇంకా పనులు అసలు ఏమున్నాయి, వీటన్నిటిని పూర్తి చేయడానికి ఏ రకంగా ముందడుగు వేయబోతున్నారు? ఇంకా పెండింగ్లో ఉన్నట్టు ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అట్లాగే పెండింగ్లో వర్క్స్ విషయంలో ఏ రకంగా ముందడుగు చేస్తారు? చాలా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిందంతా విధ్వంసమే. MRO ఆఫీస్ లేదు, MPDO ఆఫీస్ లేదు, ఇక్కడ వెటనరీ హాస్పిటల్ లేదు, DE ఆఫీస్ లేదు, కరెంటు AD ఆఫీసు, AE ఆఫీసులు లేవు. ఇక్కడ మార్కెట్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మార్కెట్ అడ్మినిస్ట్రేషన్ నిమ్మ మార్కెట్లో నడుస్తుంది, మార్కెట్ లేదు. అట్లా మున్సిపాలిటీకి సరైనటువంటి బిల్డింగ్ లేదు, ఇక్కడ డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ లేదు. ఉన్న ప్రైమరీ స్కూల్లోనే కొన్ని రూములలో డిగ్రీ కాలేజీ నడిచేది ఇప్పుడు జూనియర్ కాలేజీలో కొన్ని రూమ్లలో నడుస్తుంది. కాబట్టి సిస్టమ్ అంతా అస్తవ్యవస్థంగా ఉంది. కాబట్టి ఈ అస్తవ్యస్తమైనటువంటి సిస్టాన్ని బాగు చేసుకోవడానికి ఇంకా చాలా నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ మేము దగ్గర 1000 పైచిలుకు కోట్ల నిధులను మేము సమీకరించుకున్నాం. కాబట్టి ఈ పనుల్ని 2025 వరకు వేగంగా చేసుకుంటూ ఇంకా భవిష్యత్తుకు కావాల్సినటువంటి MPDO ఆఫీసు, MRO ఆఫీసు, ఇక్కడ ఉండేటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, దాంతోపాటు ఇక్కడ మొత్తం రైతాంగం ఉంటారు కాబట్టి వెటనరీ హాస్పిటల్, మార్కెట్కి కూడా మేము కొత్తగా స్థలాన్ని వెతుకొని కొత్త మార్కెట్ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ సగం కట్టి ఆగిపోయింది, దాన్ని కూడా పూర్తి చేసుకోవాలి. ఉన్నటువంటి బస్ స్టాండ్ నేను ఫంక్షనింగ్ తీసుకొచ్చుకోవాలి. ఇప్పటికే టౌన్లకు బస్సులు రావట్లేవు, సాయంత్రం పూట అక్కడ తిరిగిన పెద్ద మనుషులు రావడానికి ఇబ్బంది పడుతుంది.
సెంటర్కు బస్టాండ్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ను ఆ బస్టాండ్ ప్లేస్లకు పంపించేస్తే ప్రజలకు అందుబాటులో బస్టాండ్ ఉంటే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన. ఇవన్నీ మేము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేసుకోవాలి. నార్కటపల్లిలో క్యాన్సిల్ అయినటువంటి ఎత్తేసినటువంటి బస్టాండ్ను డిపోను మళ్ళీ తీసుకొచ్చుకున్నాం. దానికి ఇంకా అదనంగా బస్సులు తీసుకొని దాన్ని పునరుద్ధరించుకుంటూ అది కూడా పాడుబడి ఉన్నది కాబట్టి దాన్ని కూడా కొంత ఆధునీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామన్నపేటలో 50 పడకల హాస్పిటల్కు కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయించినప్పటికీ ఎన్నికల కోసమే అది శాంక్షన్ చేయించినామని వాడుకురు తప్ప దానికి నిధులు లేవు, జీవోలు లేవు, డబ్బులు కేటాయించింది లేదు, నిధులు వచ్చింది లేదు. కాబట్టి దాన్ని రీఫ్రెష్గా మేము ఎస్టిమేట్ వేయించేసి దానికి కొత్త బిల్డింగ్ తీసుకొచ్చేటువంటి ఒక ఏర్పాటు కూడా చేస్తున్నాం. అంటే ఇటు రోడ్లే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఇరిగేషనే కాదు, అన్ని రంగాల్లో కూడా పూర్తిగా గత 5 సంవత్సరాల్లో చాచివేత కూల్చివేత జరిగింది తప్ప జరిగినటువంటి కంప్లీట్ అయినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అవన్నిటిని కూడా మేము కంప్లీట్ చేయబోతాం. మొత్తంగా నకరికల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులకు తోడుగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కూడా తాము ముందడుగు వేస్తున్నాం. 2025 వరకు కూడా తమ అభివృద్ధి పనులు కంటిన్యూ అవుతాయని కూడా వేముల వీరేశం మీద చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది నకరికల్ నియోజకవర్గంలో సంవత్సర కాలం గడిచిన సందర్భంగా సాధించిన విజయాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. తిరుమలలో న్యూ